శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 23 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉంది, మఖా నక్షత్రం ఉంది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అనేది అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో కొద్దిగా అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని పని మీద వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి అవమానాలు ఎదురుకావు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహంలో, రవి ఇంట్లో నీచపడి ఉన్నాడు. శుక్రుడు రవి ఇంట్లో నీచపడ్డాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న తగాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. సినిమా రంగం, టీవీ రంగం, సంగీత రంగం, నాట్య రంగం, లలిత కళలు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం శుక్రుడి బలం తక్కువగా ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఆకస్మిక సమస్యలు 12 రాశుల వాళ్ళకి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మఖా నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి అనుకూలం. విదేశీయానానికై చేసే అన్ని ప్రయత్నాలకు మఖా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. మఖా నక్షత్రం అంటే అది పితృ నక్షత్రం కాబట్టి, అందులోనూ ఇవి మహాలయ పక్షాలు కాబట్టి పితృదేవతలకి తర్పణాలు ఈరోజు ఇస్తే చాలా మంచిది. పితృదోషాలు తొలగిపోతాయి. దానికి కూడా ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది. సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనుకూలం. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం. దాంతోపాటుగా చెవులు కుట్టించడం కార్యక్రమము, నామకరణం కార్యక్రమం చేయడానికి కూడా మఖా నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్నటువంటి ఓం ప్రకృత్యై నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం ప్రకృత్యై నమః ఈ నామం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీ పురుషుల దాంపత్య జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. అలాగే స్త్రీలతో ముఖ్యమైన ప్రసంగాలు చేయటానికి, స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయవంతం చేసుకోవటానికి కూడా శుక్రహోర బలం పనిచేస్తుంది. నూతన వస్తువులు కొనుక్కోవటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర బలం పనిచేస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర చాలా మంచిది. అలాగే సాంఘికంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి, అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.